హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మా పాప అయితే ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్తున్నామని రెడీ అవుతున్నాం. నేను మా పాపనే కాదు, మా భువన్ సార్ ఇంకా వాళ్ళ డాడీ నలుగురం అయితే వెళ్తున్నాం. ఈ ఫంక్షన్ ఎక్కడో కాదు, శంషాబాద్. ఇంకా అప్పటికే లేట్ అవుతుంది. అసలు యాక్చువల్గా మేము అనుకున్న ప్రోగ్రామ్ అయితే లేడీస్ ఓన్లీ బస్కి అయితే వెళ్దాం అందరం కలిసి అని చెప్పి అనుకున్నాము, ప్లాన్ చేసుకున్నాం. కానీ కాలేదు. మళ్ళీ మార్నింగ్ లేచి అయితే కార్లో అనుకున్నాం. కార్లో కూడా అలా లాస్ట్కి అయితే వ్యాన్లో వెళ్తున్నాం అందరము. ఎందుకంటే ఎక్కువ మంది కదా, వ్యాన్ అయితే బెస్ట్ అన్నట్టు. ఇంకా రిటర్న్లో వచ్చినప్పుడు కూడా బస్సు అవైలబుల్ కూడా ఉండదు కదా, అందుకని వ్యాన్ తీసాము. ఇంకా చాలామంది వస్తారనుకున్నారు కానీ చాలామంది అయితే బండ్ల మీద వెళ్ళిపోయారు. ఇంకా మేమందరం అయితే ఈవినింగ్ 6:30కి స్టార్ట్ అయ్యాము. మేము స్టార్ట్ అయ్యేసరికి అయితే చాలా వెళ్తుండే, కానీ అక్కడికి మేము రీచ్ అయ్యేసరికి అయితే 8:30 అయిపోయింది. ఎందుకంటే ఈవినింగ్ టైం కాబట్టి చాలా ట్రాఫిక్ ఉండే. ఇంకా అక్కడికి మేము వెళ్ళేసరికి కేక్ కటింగ్ అయితే ఏం కాలేదు, ఎందుకంటే ఇంకా ఎవరు సరిగ్గా వెళ్ళలేదు. ఎందుకంటే చాలా లాంగ్ కాబట్టి అందరూ కొంచెం లేట్గానే వెళ్ళారు. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే కేక్ కటింగ్, భోజనాలు అవన్నీ అయితే అవుతున్నాయి. ఇక్కడ వచ్చేసి వీళ్ళైతే బెంగళూరు నుండి వచ్చారు. ఇంకా వాళ్ళైతే అదే రోజు దిగారు. ఇవన్నీ హరిక, లావణ్య, దేవక్క. ఇక్కడ దేవక్క వాళ్ళ అన్నయ్య వాళ్ళ బాబుది బర్త్డే, అంటే మాకు కూడా మేనల్లుడు అవుతాడు అబ్బాయి బర్త్డే బాబు. ఇంకా మేమైతే మా ఫ్రెండు, ఇంకా మా అమ్మ మాధురి, మా అత్తమ్మ అందరం అయితే వెళ్ళాం. ఇంకా మా అత్తమ్మ, మా పెద్దమామ అయితే మీకు ఆల్రెడీ తెలుసు, ఇంతకుముందు వీడియోలో చూశారు. వీళ్ళు కూడా లింగంపల్లి నుండి వచ్చారు. ఇక్కడ వీళ్ళందరూ అయితే నేను ఇంకా వీడియో తీస్తున్నా అని చెప్పేసి హాయ్ అయితే చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఇంకా అందరూ ఒకటేసారి కలిసాం కదా, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా నవ్యకైతే నీరసంగా ఉందంట. మా తాతయ్య అయితే తెలుసు కదా, తాతయ్య కూడా శ్రీకాకుళం నుండి వచ్చారు. ఎప్పుడు కనిపించినా హాయ్ కన్నా జై శ్రీరామ్ అని అయితే చెప్తారు. ఇంక ఇక్కడ తనే అండి దేవక్క, బెంగళూరు నుండి వచ్చారు. వాళ్ళ అన్నయ్య వాళ్ళ బాబుదే ఫస్ట్ బర్త్డే, ధృవానండి. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ స్వీట్. ఇంకా ఇక్కడ వచ్చేసి బర్త్డే టైం అయితే వచ్చేసింది. బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యి వాడికైతే క్రాకర్స్తోనైతే వెల్కమ్ చెప్పారు. ఇంకా మేమైతే కొంచెం ఇంకా కార్లో తీసుకొచ్చారు, కానీ మేమైతే ఆ టైంలో రాలేదు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా అబ్బాయి వాళ్ళ ఇల్లు అయితే ఇదేనండి. ఇంకా ఇక్కడ కేక్ కటింగ్కి అయితే టైం అయింది. ఇంకా అందరూ కూర్చున్నారు. ఇంకా మేమైతే మా ఆయన అయితే ఆడావిడండి, ఎక్కడికి వచ్చినా ఎప్పుడు తొందరగా వెళ్ళాలి, ట్రాఫిక్ ఉంటుంది కదా అని చెప్పేసి తొందరగా తినేసేయండి అంటే, మేమైతే ఇంకా సరే అని చెప్పేసి ఇక ఒక పక్క కేక్ కటింగ్ అవుతుంది, కానీ మేమైతే ఫుడ్ సెక్షన్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఎందుకంటే మళ్ళీ చాలా లాంగ్ కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి చాలా ట్రాఫిక్ ఉంటుంది అన్నట్టు. ఇంకా వర్షాకాలం కాబట్టి ఏ టైంకి ఎలా వర్షం పడుతుందో కూడా చెప్పలేము, మళ్ళీ వ్యాన్ కాబట్టి తడిసిపోతాం అన్నట్టు. మేమైతే ఇంకా తొందరగా తినేసి బయలుదేరదాం అనుకున్నాము. ఇంకా మేమైతే ఫుడ్ సెక్షన్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి అయితే ఐటమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. డబుల్ కమిటా స్వీటు, బిర్యానీ, చికెను, ఇంకా పన్నీరు, ఆలు కర్రీ, పప్పు, సాంబార్, అన్ని ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా నేనైతే ఆ రోజు ఫ్రైడే కాబట్టి నాన్ వెజ్ తినను కాబట్టి ఇంకా నేనైతే నాన్ వెజ్ వేసుకోలేదు. ఇంకా నవ్య వాళ్ళ డాడీ వాళ్ళైతే తింటారు కదా, వాళ్ళైతే తిన్నారు. ఇంకా అందరం ఇంకొకటేసారి ఇంకా మేమైతే వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి తింటున్నాము. ఇంకా తర్వాత అయితే ఇంకా మేము మా వాళ్ళు కలవడం ఇంకా ఎప్పుడు ఎక్కడ కలిసినా ముచ్చట్లే కదండి. ఇంకా ఒక్కొక్క దగ్గరికి 2-3 ఫ్రెండ్స్తో కలిసి ఇంకా ఏదో ఒకటి ముచ్చట్లు పెట్టుకుంటూ అలా ఉన్నారు. నేనైతే నా ప్లేట్ తీసుకున్నా, ఇంకా తినేసి ఒక ఫోటో దిగేస్తే అయిపోతుంది కదా అన్నట్టు మేమైతే ఇంకా అనుకున్నాము. ఆ తర్వాత మా గ్యాంగ్ అందరం అయితే బాలనగర్, అంటే మా అమ్మ తరపు వాళ్ళు, అమ్మమ్మ, తాతయ్య, ఇప్పుడు మా అమ్మాయిలు అందరూ ఉంటారు కదా, మేము కొంతమంది కలిసినా కూడా ఖచ్చితంగా ఒక గ్రూప్ ఫోటో అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఏ ఫంక్షన్లో అయినా కూడా మేము ఒక అందులో 1/2% ఉన్నా కూడా ఖచ్చితంగా ఒక ఫోటో అయితే దిగాల్సిందే, ఖచ్చితంగా దిగుతాము అందరం. ఆ ఫోటో వచ్చి మీకు లాస్ట్లో యాడ్ చేస్తే చూపిస్తా అండి. ఇప్పుడైతే ఒక్కొక్కరిని ఎక్కడెక్కడ ఉన్నారో వెతుక్కుంటూ పిలుస్తున్నాము, ఇక్కడైతే పిలవడం జరుగుతుంది. ఇంకా అబ్బాయి అయితే బాగా ఏడుస్తున్నాడు, ఎందుకంటే ఇంత జనాలు ఇలా చూసేసరికి వాడు కూడా భయపడిపోయాడు. ఇంకా ఇది వచ్చేసి అబ్బాయి వాళ్ళ బర్త్డే బాయ్ వాళ్ళ ఇల్లండి. ఇంకా నేనైతే పైకి వెళ్ళాను, అలా మీకు ఇల్లు అయితే చూపిద్దామని చెప్పేసి. ఇంకా మేమైతే ఇంకా పైకి వచ్చి అయితే పైన మా చెల్లె కూడా ఉంది, మా చెల్లెని కలిసి చెప్పేసి వెళ్ళిపోదామని అయితే వచ్చాము. వాళ్ళు కూడా ఈరోజు నైట్కే 12 o'clockకే వెళ్ళిపోవాలి, మళ్ళీ రిటర్న్ అయితే టికెట్స్ బుక్ చేసుకున్నారు. తర్వాత వచ్చేసి ఇంకా మేమైతే ఫోటో సెక్షన్స్ అయితే కొన్ని అయిపోయాకైతే మేము కూడా స్టార్ట్ అయిపోయాము. ఎందుకు అంటే మళ్ళీ లేట్ అయితే ఇబ్బంది కదా అన్నట్టు, ఎక్కడైనా ట్రాఫిక్ ఉన్నా వర్షం వచ్చినా ఇబ్బంది కదా అని చెప్పేసి అందరం కలిసి సింగిల్గా ఎవరు దిగలేదు. ఇంకా నెక్స్ట్ వెంటనే గ్రూప్ ఫోటో అయితే దిగేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ రిటర్న్ వ్యాన్లో అయితే మేము వచ్చినప్పుడు ఇంకా ఒక 4 అయితే యాడ్ అయ్యారు. ఇంకా ఆ 4తో ఇంకా మేము ఒక 4, వాళ్ళు ఒక 4 కొంచెం సరదాగా మాట్లాడుకుంటూ అయితే వెళ్ళిపోయాము. హ్యాపీగా అనిపించింది. ఇంకా రిటర్న్లో కూడా వర్షం కూడా పడింది, కానీ మేము వస్తున్న టైంలో అయితే వర్షం పడలేదు. చాలా వర్షం అయితే వచ్చింది, కానీ మాకైతే ఏ ప్రాబ్లం లేదు, మంచిగా వచ్చేసాము. ఇంకా వాళ్ళైతే రిటర్న్ గిఫ్ట్స్ కూడా వాటర్ బాటిల్స్ ఇచ్చారు. నేనైతే వీడియో అయితే తీయలేదు. ఇంకా వాటర్ బాటిల్స్ కూడా చాలా బాగుండే, పిల్లలకి స్కూల్కి కానీ దేనికైనా యూజ్ అవుతున్నాయి.
ఇంకా ఎట్టకేలకు మేము 11 అయితే ఇంకా రామంతపూర్ చేరిపోయాము. ఇంకా రామంతపూర్ అయితే వచ్చాక ఎవరు ప్లేస్లో వాళ్ళ దగ్గర వాళ్ళైతే దిగిపోయారండి. ఎందుకంటే మళ్ళీ మా ఇంటి దగ్గరకు వచ్చి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలంటే ఇబ్బంది కాబట్టి మా ఫ్రెండ్ వాళ్ళైతే కొంచెం వాళ్ళకి ఇంటి దగ్గరలో అయితే దిగిపోయారు. ఇంక ఇక్కడ మా అత్తమ్మ వచ్చి సాయికృష్ణ కాలనీ కాబట్టి వాళ్ళు వచ్చేసి వాళ్ళ కమాన్ దగ్గర తను దిగిపోయింది. ఇంకా లాస్ట్ కుండా అయితే మేము మాధురి ఇంకా మా అమ్మ మేమందరం ఒకటే దగ్గర. మా మాధురికి అయితే వాళ్ళ లేదా మా మామయ్య కానీ లేదంటే నేనైనా డ్రాప్ చేస్తా అని చెప్పి అన్నట్టు నేను మా ఇంటి దగ్గరికి అయితే తీసుకెళ్ళాను. నైట్ ఉండమంటామంటే ఇక పిల్లలు కూడా చిన్నపిల్లలు కదా, అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతా అని చెప్పేసి అన్నది. ఇంకా అందరం దిగిపోయాం. ఇక్కడ కేసీఆర్ కమాన్ దగ్గర అయితే మాత్రం తనైతే మాకు అన్నయ్య అవుతారు, వాళ్ళది కూడా మా ఇంటి సైడే కదా. ఇంకా ఆయన కూడా అక్కడ ఉందాము నైట్కి అన్నట్టు బ్యాగ్ తీసుకుని వెళ్ళినట్టు, కానీ ఇంకా వ్యాన్లో కదా ఎందుకులే అని వచ్చేసారు. ఇవ్వండి మేమైతే తీసుకెళ్ళిన చేప అందరం తీసుకుని వెళ్ళాం కదా, ఇంకా అందరం తెలిసి కమాన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ పెద్దమ్మ అయితే వాళ్ళు నాగోల్లో ఉంటారు, ఇంకా అక్కడ డ్రాప్ చేయలేదు, నెక్స్ట్ డే మార్నింగ్ డ్రాప్ చేస్తామని చెప్పేసి తీసుకొని వచ్చేసాము. కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ యాడ్ చేసాము చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.